ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా, ఈ వయసులో నీ మర్యాద పోగొట్టుకోవద్దు. నువ్వు మాట్లాడకే. నువ్వే ఇంకా పిచ్చిదాన్లా మాట్లాడుతున్నా. త్రినేత్రి కనిపించట్లేదన్నప్పటి నుంచి నీకు మతి తప్పింది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నా. నిన్ను నిన్ను నేను కాదే పిచ్చిదాన్ని. వీళ్ళందరినీ పిచ్చివాళ్ళని చేస్తున్నారు ఇక్కడ. విశాల్ బాబు గారి భార్య నైని ఇంకా కోమాలోనే ఉంది. ఈ బామ్మనే నిజం చెప్తోంది. నా మనవరాలు నాకు దక్కకుండా పోతుందన్న భయంతో చెప్పేస్తుంది. మా చెల్లి కోమాలో ఉందా? ఎక్కడుంది? మీ పిన్ని గదిలోనే ఉంది. నా గదిలోనా? అందుకేనా పిన్ని తలుపుకి తాళం వేసుకుని తిరుగుతున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే సుమ్మి? నైని కోమాలో ఉంటే హాస్పిటల్లో ఉంటుంది గాని ఇంట్లో ఉంటుందా? అది కూడా నా బెడ్రూమ్లో. ఈ ముసలావిడికి నిజంగానే పిచ్చి అనుకుంటా. ఎవరికి పిచ్చుందో నేను నిరూపిస్తాను. నీ గది తలుపులు తెరు. శభాష్, అలా అన్నావు, బాగుంది బామ్మ. మీ నాయనని మీకు చూపించాక నా మనవరాల్ని ఇక్కడ క్షణం కూడా ఉంచను. అక్కర్లేదు, వెంటనే వెళ్ళిపోండి. రావమ్మా, ముందు తలుపుతీ. మా వంక చూస్తున్నావేంటి అత్తయ్య? రూమ్ దగ్గరికి పద. పద పిన్ని. వీళ్ళ మాటలేంటో వాళ్ళ పిచ్చేంటో నాకు అర్థమే కావడం లేదు. పదమ్మా, ఇంకా ఇక్కడే ఉంటావా? బస్ టైం అవుతుంది. పదమ్మా, పద. నువ్వు పదవే. రా. రా అత్తయ్య, రా. రండి రండి, అందరూ రావాలి. కట్టగట్టుకొని వస్తే ఒక పని అయిపోతుంది. రండి. మొన్నటి నుండి నాకు ఈ గదిలో ఏదో ఉందని డౌట్ కొడుతూనే ఉంది. డౌట్ ని కొడుతుంది. పిన్ని సెంటు కొడితే బావున్ను, మందు కప్పు కొడుతుంది. అది మందు వాసన కాదే, మీ బాబాయ్ పొద్దున్నే కొట్టిన సెంటు వాసన. ఎక్కడుందమ్మా? బామ్మగారు, అరే మా నైని కోమాలో ఉందన్నారు కదా. ఉండాలి బాబు. లేకపోయినా ఉండాలి అని కోరుకోకూడదు బామ్మ. కోమాలో ఉండటం కాదు, అసలు మా అక్కనే లేదు కదా. మీ అందరికీ ఏమైందో నాకైతే తెలియట్లేదు. నయని వదని ఇక్కడే ఉంటే పిన్ని గదిలోకి వచ్చి వెతుకుతున్నారు. మిమ్మల్ని కళ్ళున్న గుడ్డోళ్ళు అనుకోవాలేమో. బామ్మనే చెప్పింది కదరా నైని కోమాలో ఉందని. అరే అత్తయ్య గదిలో ఉందన్నారు కదా. పెద్దావిడ ఎందుకలా అందో ఏంటో బావగారు. నేను స్పృహలో లేకపోవడం ఏంటి? అది కాదని నేను ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని బామ్మని రిక్వెస్ట్ చేశానంట. ఆ మాట ఎవరైనా అనుంటే కోపం వచ్చేసేదే. బామ్మంది కాబట్టి ఏమనలేకపోయాను.
సరే అల్లుడు, గదిలో నైని లేదు కదా. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి పిన్ని? సారీ బామ్మన్న మాట నిజం కాలేదుగా అని చెప్పబోయి అలా అన్నాను. ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఉండవే, మనిషి ఆరోగ్యంగా ఉంటే అటూ ఇటూ కులాసాగా తిరిగేది. కోమాలో ఉంటే అసలు కళ్ళే తెరవరు. అటువంటిది కాళ్ళు ఈడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నైని వదిన బాడీ ఏమయ్యి ఉంటుందా అని. ఇంకేం ఆలోచిస్తావు బామ్మ? వెళ్ళి వేడివేడిగా కాఫీ తాగు, కొంచెం బుర్ర పనిచేస్తుందేమో. నాకు తెలివి తప్పింది అనుకుంటున్నారా ఏంటమ్మా? అందులో అనుమానమే లేదు. ఏంటే? అవునమ్మా, నువ్వు ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతున్నావు. మేనకోడలు త్రినేత్రి కనిపించకుండా పోయిందన్నప్పుడు బతికే ఉంటుందన్న నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చాం. హ, నిన్న రాత్రే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నువ్వే ఏడుస్తూ ఎలాగైనా వెతికి పెట్టమన్నా. ఇప్పుడేమో ఈ నైనేనే త్రినేత్రి అంటున్నావు. ఈ గదిలో నైని కోమాలో ఉందని చెప్తున్నావు. నీకు పిచ్చి పట్టలేదా చెప్పు? నాకు పిచ్చా? ఎవరై చెప్పింది? నువ్వు మాట్లాడే తీరును బట్టి నీకేదో అయ్యిందని తెలుస్తుంది బామ్మా. ఒక్క నిమిషం ఆగు దురంధరా. బామ్మగారు, నిజంగా మీరు ఈ గదిలో నైని కోమాలో ఉండడం చూసారా? చూశాను. కోమాలో ఉంటే పేషెంట్ గా భావించి హాస్పిటల్లోనే ఉంచుతారు, కానీ ఇంట్లో ఎందుకు ఉంచుతారు? అరే, నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్లో లేదు కాబట్టి. మేం తీసుకొచ్చి ఇంట్లో పెట్టామంటావా అల్లుడు? మావయ్య నేను ఉండే పడక గదిలో నైనిని పెట్టుకుంటామా? ఏదైనా మాట్లాడితే కొంచెమైనా అర్థం ఉండాలత్తయ్యా. ఏంటో నమ్మాలో నమ్మకూడదు తెలియడం లేదు. మా అమ్మకి మతి తప్పిందని చెప్తేనే ఇంకొన్నాళ్ళు ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవించొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.